హలో గాయ్స్, రోజు మనం ప్లే బ్యాక్ బ్యాటిల్ శాండ్ బాక్స్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇందులో మనం అయితే ఇల్లీగల్ జాబ్స్ అయితే వేయబోతున్నాం. దానికి వాళ్ళైతే మనకైతే పే చేస్తారన్నమాట. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి గైస్, మనకైతే 2 ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. మనమైతే ఒకటైతే పిక్ అయితే వేసాం. ఇందులో మనకైతే మిషన్స్ అయితే ఇస్తారన్నమాట. ద బాస్ వాంట్ టు చెక్ ఇఫ్ యు ఆర్ ఫాస్టర్ ఇనఫ్ టు బి అ గేట్వే డ్రైవర్ గెట్ ఇన్ ద లిమో పార్క్ ఇన్ ద వెస్టర్న్ కార్ పార్క్. ఓకే గైస్, ఒక లిమో కార్ వచ్చేసి వెస్టర్న్ కార్ పార్క్ లో ఉందన్నమాట. ఇప్పుడైతే అదైతే తీసుకోవాలి మనం. ఓకే కార్స్, ఓకే డర్టీ కార్ ఉంది అది. ఇప్పుడైతే ఓకే గన్ కూడా ఉంది గైస్ మన దగ్గర. ఇప్పుడైతే మనం ఓకే గైస్, పెద్ద ఏమో ఇంత పెద్ద పొడు కార్రా, దీన్ని ఏమంటారు, లిమోనీస్ ఏమంటారు గైస్. ఓకే, నియర్ బై వెహికల్ హ్యావ్ ఐకాన్ ఆన్ దే డోర్స్. ఓకే గైస్, ఇది వచ్చేసి మనకైతే ట్యూటోరియల్ అనమాట, కార్లోకి ఎలా ఎక్కాలని అవన్నీ మనకు తెలుసు కాబట్టి మనమైతే కార్లోకి అయితే ఎక్కుదాం. నౌ ఓకే, నౌ ఇట్స్ టు ద ఫస్ట్ చెక్ పాయింట్, ద టైమర్ విల్ స్టార్ట్. ఓకే గైస్, మనకైతే ఎగ్జామ్ లెక్క పెడుతున్నారు అన్నమాట. బట్ దీని యాంగిల్ అంత బాగాలేదు, ఎట్లా నడపాలి. ఓకే చూద్దాం గైస్, దీని యాంగిల్ అంతగా బాగా లేదు. ఓకే గైస్, సెట్ అయిపోయింది, ఆటోమేటిక్ సెట్ అయింది ఇది. ఓకే, ఇప్పుడైతే మనం అయితే లెఫ్ట్ సైడ్ లో పోదాం. ఫస్ట్ చెక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం గైస్. అక్కడ నుంచి మనకి ఏదో టైమర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పింది ఇందాక చదివితే. ఓకే ఓకే, గో గో గైస్. ఇప్పుడైతే మనం మేబీ అక్కడ చెక్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ టచ్ చేసుకుంటూ పోవాలి గైస్. ఇందులో ఒక చెక్ పాయింట్. ఓకే గైస్, ఇలా టచ్ చేసుకుంటూ పోతే వాళ్ళైతే మనం చెక్ చేస్తున్నాం అన్నమాట, మనం కార్ ఎలా నడుపుతామో, స్పీడ్ లో నడుపుతామో లేదో అని చెక్ చేస్తున్నాం మనకి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లో ఉంది. ఓ గుద్దిన డ్యామేజ్ అయింది మన కార్, కాకపోతే మనది కూడా కాదు, వాళ్ళదే. ఓకే, ఇప్పుడు అంత బాధపడాల్సింది అవసరం ఏం లేదు. ఇప్పుడైతే అక్కడ ఒక చెక్ పాయింట్ ఉంది. బేటే జరుగు బేటే గైస్. ఇందులో ల్యాంబో గిని ఉందా, కాకపోతే కార్స్ అంత బాగాలేవు ఇందులో. ఇప్పుడైతే పోదాం అక్కడ. ఇందులో ఇది ఒక్కటే జాబ్ కాదు గైస్, చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో. మనమైతే కొంతమందిని చంపాల మనీ కోసం గైస్. రైట్ సైడ్ లో పోలీసు కూడా ఉంది గైస్ ఇందులో. మనం వాన్ముగడికైనా ఓవర్టేక్ చేసినాం గైస్. అలాగే మీకు అయితే రైట్ సైడ్ లో కనబడుతుంది అనుకుంటా. 0/2 million అని. మనమైతే ఒక్కొక్క వర్క్ చేసినాక మనకైతే మనీ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉంది, ఇంకొకటి అక్కడ ఉంది ముంగట. ఓకే గైస్, ఇప్పుడైతే ఈ చెక్ పాయింట్స్ అన్నిటిని టచ్ చేసి మనమైతే ఎగ్జామ్ లో పాస్ అయితే అయిపోతాం. దాని తర్వాత మనకైతే ఒరిజినల్ జాబ్స్ అయితే వస్తాయి. అప్పుడు మనకైతే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. బేటే ఏం కారు అది నాకు తెలియదు. లెఫ్ట్ లోకి వెళ్ళాలా, కారు పెద్ద పొడుగు ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ వాళ్ళ టెస్ట్ గైస్ వచ్చేసి. ఓకే, ఇక ముంగటికి వెళ్ళాలా. ఓ ఓకే 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 గైస్, అయిపోయింది. ఓకే, మనం తిరిగి తిరిగి అక్కడికి వచ్చినాం. ఓకే, తిరిగి తిరిగి అక్కడికి వచ్చినాం. లుక్ లైక్ యు ఆర్ గాట్ వాట్ ఇట్ టేక్స్ కిడ్స్ ఇయర్స్ అస్ బే 100 grand ఫర్. ఓకే, మనకైతే కొన్ని డబ్బులు అయితే ఇచ్చిరు గైస్. 1,00,000 వాట్ గైస్, కే ఇచ్చిరు గైస్ వాళ్ళైతే. మన ఇంకొకటి, సో యూ ఫ్యాన్సీ యువర్ సెల్స్ యాజ్ డ్రైవర్ ఎట్ టు ద కాంక్రీట్ ఏరియా టు సౌత్ యూ విల్ గ్రేట్ అ కుక్కర్ ఇఫ్ యూ డ్రైవ్. ఓకే, మనకైతే ఇంకొక మిషన్ అయితే దొరికింది. బట్ వాళ్ళైతే $1,08,000 అయితే ఇచ్చిరు గాయస్. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే అక్కడ లొకేషన్కి అయితే వెళ్దాం. అండ్ మేబీ నేను రాంగ్ అవ్వచ్చు గైస్, ఎంతనో కామెంట్ చేసింది అది ఎంతనో మనీ. మనమైతే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఓకే, నౌ పికప్ ద వెపన్. ఓకే గైస్, ఏం టెస్ట్ చేస్తుర్రా ఇప్పుడు. ఓకే, నౌ షూట్ ద డమ్మీస్. ఓకే గైస్, ఇందులో మనమైతే ఇప్పుడు డమ్మీస్ ఎక్కడ ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే గైస్, అక్కడ డమ్మీస్ ఉన్నారు. ఇందులో మన దగ్గర షార్ట్ గన్ ఉంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొడదాం దీంతోని. ఓకే, అంత మజా వస్తలే గైస్, షార్ట్ గన్ తీసాం మనమైతే. ఇదంతా మజా వస్తలే, షార్ట్ గన్ తీసాం గైస్. అయితే చూద్దాం దీని పవర్ ఎలా ఉంటుందో. కిల్లింగ్ ద ఇంజూరింగ్ పీపుల్ జనరలీ డస్ నాట్ గో. ఓకే, కాప్స్ గైస్, ఇవన్నీ. ఓకే ఓకే, అమ్మా గైస్, మనకు పైసలు కూడా పెరుగుతున్నాయి గైస్. రైట్ సైడ్ లో మీరు చూస్తుంటే ఒక్కొక్క డమ్మిని కాల్స్తుంటే. ఏంద్రా ఈ డమ్మి. ఓకే, అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంది. నైస్ వన్ హ్యావ్ 20,000 పాయింట్స్ అంట మనకైతే. ఓకే, ఇంకోటి ఉంది, గ్రానైట్ వచ్చింది గైస్. ఇప్పుడైతే మన దగ్గరికి గ్రానైట్ మనకి ఇవ్వలేదైనా. నుక్ ద డమ్మీస్ ఆన్ ద సౌత్ స్టే బిహైండ్ ద వైట్ లైన్ అంట. ఓకే, మనమైతే ఆ వైట్ లైన్ నుంచే వేయాలి. మళ్ళీ దాటిపోతే మనం రాంగ్, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతాం అనుకుంటా మేబీ. ఇప్పుడైతే ఏం చేయాలి ఇప్పుడు. కాళ్ళకైతే ఎక్కుదాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇంకొక డెస్టినేషన్ కి అయితే లొకేషన్ అయితే పెట్టారు అనమాట. నైస్ వన్ హ్యావింగ్ సిన్స్ యూ మేనేజ్ టు న్యూక్ ఎవ్రీ సింగిల్ టార్గెట్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా 25 grand. ఓకే గైస్, మనకైతే ఇంకా 25,000 అయితే ఎక్కువ ఇచ్చారు అనమాట. ఇప్పుడైతే వెళ్దాం, ఎక్కడ వెళ్ళాలో చూద్దాం. మనమైతే లొకేషన్స్ అయితే ఫాలో అవుతున్నాం. ఇక్కడ నుంచి రైట్ కు వెళ్ళాలా గైస్. ఓ బేటే, ఎక్కడికి బేటేను గుద్దుతున్నావు. నా పెద్ద కార్, కాస్ట్లీ కార్. రాంగ్ వేలో పోయినాం. కాకపోతే
అంత ఫరక్ పడదు రాంగ్ వేలో పోయినా రియల్ లైఫ్ లో పోతే అంత ఫరక్ పడుతుంది. ఏం పోలీస్ ఇమ్రా పోలీస్ బేటే. ఓకే మనం రాంగ్ వేలో వచ్చినాం గైస్ ఇక్కడ నుంచి. ఓకే ముంగట టర్న్ కాబట్టి ల్యాంబోర్ గీని ఉంది గైస్ అక్కడ. ల్యాంబో గీని ల్యాంబర్ గని గైస్ ఇక్కడ నుంచి అయితే మనం రైట్ టర్న్ తీయాలి. తిరుగుతూనే ఉన్నాం గైస్. మనం అయితే కొంచెం ఓకే అలవాటు చేసుకోవాలా. ఓకే మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, అక్కడికి వచ్చినాం. ఇంకొక మిషన్. ఓకే గైస్ మన టెస్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనుకుంటా మేబీ. ఓకే ద రన్నింగ్ యాజ్ డంప్డ్ షిప్మెంట్ ఇన్ ద వెస్టర్న్ కార్ పార్క్ ఇట్స్ ఇన్ అ బ్రౌన్ గో అండ్ పిక్ ఇట్. ఓకే గైస్ మనకైతే మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇందాక మన టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ డెస్టినేషన్కి అయితే వెళ్దాం. ఇది అంత కాస్ట్ లేదు గైస్ కారు, నాకు అంత నచ్చలేదు. ఇది లిమోజిన్. ఓకే ఇది ఇరికిపోతుంది. ఓ డ్రిఫ్ట్ బెట్టే డ్రిఫ్టింగ్ కారా ఇరికిపోయింది గాయస్. ఇప్పుడైతే మనమైతే డెస్టినేషన్ కాడికైతే వెళ్దాం. మిమ్రా బ్లింక్ బిట్టి. ఓకే ఆ కార్ తీసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే రాంగ్ రూట్లో వచ్చినాం మనం అయితే, వెనకలకైనా వెళ్ళాలి. ఓకే ఇప్పుడన్నా ఈ లిమ్యూజిన్ నుంచి బయట పడతాం, ఎందుకంటే పొడవు ఉంది, నడపడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ఓకే గుడ్ కార్. అందులో మనం అయితే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది లోపల, పెద్ద కారు. ఓకే ఇప్పుడైతే ఈ కార్ ఎక్కినాం. ఓకే నౌ టేక్ ద కార్ టు యారీ గ్యారేజ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ది సిటీ. ఓకే ఇప్పుడైతే మనం గ్యారేజ్ లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే రైట్. ఓకే మార్క్ ఉంది గైస్. మార్క్ ఉన్నాక మనకి అవన్నీ ఏముండి మార్క్ దగ్గరికి ఇట్లా వెళ్ళిపోతాం మనకి. ఓకే టాక్సీ బేటా జరుగు బేటా. ఓకే మనం వచ్చేసినాం, పక్కనే ఉంది. ఓకే గ్యారేజ్ ఓపెన్ అయింది, లోపలికి పోదాం. అయిపో. ఓకే మిషన్ కంప్లీటెడ్. ఓకే ఇయర్ యువర్ కట్. ఓకే గైస్ మనం అయితే ఫస్ట్ మిషన్ అయితే కంప్లీట్ అయితే చేసినాం అనమాట. మళ్ళీ ఫోన్ దగ్గరికి పోయి ఇంకా మిషన్స్ అయితే చేయొచ్చు. వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి మనమైతే ఆయన కార్ తీసుకుందాం గైస్, ఎందుకంటే ప్రతి కార్ నాదే కాబట్టి. ఇప్పుడైతే ఇంకొక మిషన్ ఉంది కదా గైస్, ఇందాక ఒక మిషన్ చేసినాం, ఇంకొక మిషన్ అయితే చేద్దాం. కార్ ఏం కార్ రా బాబు అది. ఓకే ద బాస్ వాంట్ టు టేక్ ద 2 టాక్సీస్ టు రాబ్ గ్యారేజ్. ఓకే మనమైతే ఇప్పుడు 2 టాక్సీని రాబ్ చేసి గ్యారేజ్ లో అయితే పెట్టాలి గైస్. ఇప్పుడైతే మనం కార్ రే బేటే కార్ కావాలా. ల్యాంబోర్గిని అయితే ఒక్కసారి నడుపుతా గైస్. ట్యాక్సీ దొరికింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సీని తీసుకుందాం. ఓకే ట్యాక్సీ వాళ్ళని బుక్ చేసుకుంటాను. మనం డైరెక్ట్ మన అకౌంట్లోకి బుక్ చేసేసుకుంటున్నాం గైస్. మన కార్ ఇప్పుడు ఇది, అడిగిన మన కార్. ఇప్పుడైతే మనకి కనబడుతున్న లొకేషన్ లో మనమైతే దీన్ని ఓకే గైస్ హెవీ డ్రైవర్ బోల్తే కంపెనీ. ఓకే మనమైతే వచ్చేసినాం, ఇక్కడనే ఉంది అది. యూటర్న్ చేసి ఓకే అయిపోయింది గైస్. మన ఫస్ట్ ట్యాక్సీ అయితే అయిపోయింది. హలో దేర్ లేడీస్, థ్యాంక్ యూ ఫర్ ట్యాక్సీ, దట్ సమ్ గ్రేట్ వర్క్ యూ డన్ దేర్, గో అండ్ గెట్ మీ అనదర్ వన్. ఓకే మనకైతే 2 ట్యాక్సీలు కావాలి కాబట్టి ఒక ట్యాక్సీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ ట్యాక్సీ బాగా. ఓకే గాయస్. ఓకే ఓ గాయస్ మననైతే పోలీస్ వాళ్ళు షూట్ కూడా చేస్తారు ఇందులో. అయితే రివైండ్ చేసాం మళ్ళీ గాయస్. ఇందులో మనల్ని పోలీస్ వాడు షూట్ అయితే చేసిండు. మళ్ళీ మనం అయితే జాబ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనకైతే 2 ట్యాక్సీలు కావాలా. ఆ పోలీస్ వాడిని చూసుకోలే గాయస్ నేను. షర్ట్ ఓకే ఎక్కువైనా. ఇప్పుడైతే అక్కడ ఒక ట్యాక్సీ ఉంది. బస్ కూడా నడపచ్చు మనం ఇందులో. కాకపోతే బస్ చాలా పొడవు ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు నడుచుకుంటా పోరా ట్యాక్సీ, ఎందుకు నీకు నేను ఉరుక్కుంటా, నేను వచ్చి పట్టుకున్నా. ఓకే నౌ టేక్ ద రాబ్. ఓకే పక్కనే ఉండే ఇంకా మంచిగా. ఓకే ఇప్పుడైతే అక్కడికి వెళ్తుంది ట్యాక్సీ. ఇట్రా బేటా ఎక్కించుకో బేటా జరా, ఐ వాంట్ యువర్ కార్. ఓకే ఇప్పుడైతే వెళ్ళి ఆ గ్యారేజ్ లోకి అయితే వెళ్ళిపోదాం. అయిపోయింది గైస్. ఈ మిషన్ కూడా కంప్లీటెడ్ గైస్. మన దగ్గర $1.1 మిలియన్ అయితే ఉన్నాయన్నమాట గేమ్ లో, రియల్ లైఫ్ లో కాదు. గేమ్ లో మనకైతే ఒక కార్ కావాలి ఇప్పుడు తిరగడానికి. ల్యాంబోర్గిని వెతుకుదామా గైస్. ల్యాంబోర్గిని అయితే దొరుకుతలేదు నాకు. అప్పటిదాకా ఒక కార్ అయితే తీసుకుందాం. ఈ కార్ తీసుకుందాం, పొట్టి కారు, గల్లీ దిగొచ్చు. ఇప్పుడైతే మళ్ళీ మనకైతే ఒక డెస్టినేషన్ అయితే మార్కైతే వేసారు. ఆ డెస్టినేషన్ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రైట్. ఓకే షార్ట్ గన్ దొరికింది మనకైతే. 50 అమౌంట్స్ ఉన్నాయి అందులో. ఓకే ఇప్పుడైతే వెళ్దాం. ఇది వచ్చేసి కార్ పేరు టాటా నానో ఐ థింక్ సో. ఓకే ఇక్కడికి అయితే వచ్చినాం గాయ్. లెఫ్ట్. ఓకే ఇక్కడికి వచ్చినాం బాయ్. ఇక్కడ ఏముంది మిషన్ ఏముంది. ఓకే గైస్ ఇక్కడ మనకైతే టెలిఫోన్ బూత్ ఉందన్నమాట. ఇందులో మనం అయితే మిషన్స్ చేస్తారు. 2 స్ట్రీట్ గ్యాంగ్స్ ఆర్ హోల్డింగ్ అ మీటింగ్ ఇన్ సెంట్రల్ పార్క్. ద బాస్ వాంట్ దెమ్ ఆల్ డెడ్. ఓకే గైస్ ఇప్పుడు మనం పైసల కోసం
మనం అయితే ఒక స్ట్రీట్ గ్యాంగ్ అయితే చంపబోతున్నాం గైస్. గ్రానైట్ వేసేస్తా డైరెక్ట్ పోయి. నేను గ్రానైటే అవన్నీ షూటింగ్ అవన్నీ మనతో కావు. గ్రానైట్ వేసి పడేస్తా. ఇందులోకి పోవచ్చా మేబీ రైట్ వల్ల. ఓకే వెళ్ళలేము ఎందుకంటే ఫెన్స్ అడ్డం ఉంది కాబట్టి. ఓకే ఇక్కడనే ఉంది ఫైట్. వస్తున్నారా బేటే బేటే ఐఎమ్ కమింగ్ బేటే పప్పారే రుకోదర్ గైస్. మనమైతే వెళ్తున్నాం. వాడినైతే గ్రానైట్ వేసి చంపుతాం గైస్. అక్కడ గ్యాంగ్ అవుతుంది కాకపోతే కొంచెం లెఫ్ట్ సైడ్ లో పెడదాం గైస్ ఎందుకంటే కొంచెం సేఫ్టీ ఉండాలి కాబట్టి. ఓకే నా న్యూ ద బాస్టర్డ్స్. ఇప్పుడైతే వాళ్ళని అందరిని గ్రానైట్ వేసి మరి చంపుతా. గ్రానైట్ ఏ దగ్గర పోతురు బేటే బేటే సాగు బేటే. ఓ బేటేలు ఒకటే గ్రానైట్ చాలరా మీకు, ఇంకోటి తీసుకో. అయిపోయింది మిషన్ కంప్లీటెడ్ ఒకటే గ్రానైట్ తో. ఓకే మన వెనకాల 3 స్టార్ పోలీసులు అయితే పడ్డారు కాబట్టి ఇప్పుడైతే మనం తప్పించుకోవాలి గైస్. ఓకే వాళ్ళైతే మన దగ్గరికి వచ్చేసారు. మనం అయితే తప్పించుకోవాలి గైస్. మనం అయితే వాళ్ళతో ఫైట్ చేసే టైం వేస్ట్ మనకి. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ నుంచి తప్పించుకుందాం. 2 స్టార్స్ అయిపోయి 1 స్టార్ కానీ అయితే వచ్చింది. ఇంకా అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా డమ్మి అయిపోయి 1 స్టార్ పోలీస్ వెనకాల పడ్డది. ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడైతే నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ డెస్టినేషన్. ఓకే మళ్ళీ ఆడికి వచ్చినాం గైస్. ఇంకో మిషన్ కాడికి అయితే పాపం మన కాదు కాబట్టి మనం రిలాక్స్ ఉన్నాం. ఇప్పుడైతే ఇంకో మిషన్ అయితే చూద్దాం. ద లార్జ్ షిప్మెంట్ హాస్ జస్ట్ బీన్ డమ్ ఇన్ ద సెంట్రల్ కార్ పార్క్. గో పిక్ ఇట్ అప్. లార్జ్ అంటే మేబీ ట్రక్ అనుకుంటా, మేబీ కంటైనర్ అనుకుంటా. ట్రక్ మీద కంటైనర్ అనుకుంటా గైస్. అది వచ్చేసి మనం అయితే పిక్ చేయాలా. ఓ టాక్సీ ఇందాక నేను టాక్సీ లేపేసిన. ల్యాంబోర్గిని ఒక్కటి దొరుకుతలే నాకు. ల్యాంబోర్గిని వేర్ ఇస్ ల్యాంబోర్గిని ఓకే ల్యాంబోర్గిని దొరుకుతలే గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే ఇప్పుడైతే ఇందాక ఓకే గైస్ మనం స్కూల్ బస్ ఇది స్కూల్ బస్ ని తీసుకోవాలి గైస్. ఇప్పుడైతే మనం ఓకే నౌ టేక్ ఇట్ ఆన్ ద జోన్ గ్యారేజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్. యూ ఎవర్ జంప్. ఓకే ఇక్కడ ఒక జంప్ బ్రిడ్జ్ ఉందంట. వెయిట్ సెకండ్. ఇప్పుడైతే జంప్ చేయమంటది ఏంది. ఓ మా పోలీసులు పడి జంప్ చేసాం గాయ. జంప్ చేయగలమో లేదో. ఓకే ఓ డ్యామేజ్ అయింది ఏం పర్లేదు. ఓకే గాయస్ ఇప్పుడైతే ఈ బస్ తో జంప్ చేసినాం గైస్. వెయిట్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది బస్సు అయితే. మనం ఫుల్ రాంగ్ రోడ్. ఓ హెవీ డ్రైవర్ బెట్టే. ఓకే ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే రైట్కి వెళ్ళాలి గైస్. మనం అయితే ఇవాళకి చాలా ఎర్న్ అయితే చేసాం అనమాట. 6 months దాకా మనకైతే ఏముండే. 6 months అయింది, చాలా ఇయర్స్ దాకా మనం అయితే సంపాదించుకున్నాం. గుడ్ జాబ్, లెవెల్ కంప్లీటెడ్. మూవ్ టు ద ఫాట్ బట్ ఓవర్ ద ఫోన్స్ ఫర్ మోర్ మిషన్. ఓకే గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.